హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్రాల నుంచి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: ప్రస్తుతం మన దేశంలో 22 అణు రియాక్టర్ల నుంచి ఎంత అణుశక్తి సామర్థ్యం ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ 1 6780 మెగావాట్ల, 6780 మెగావాట్లు ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: ఎకోసిస్టమ్ అనే పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించిన బ్రిటన్ జీవావరణ శాస్త్రవేత్త ఎవరు? ఏజీ టాన్స్లే. నెక్స్ట్: పారిశ్రామిక రంగంలో అధిక వాటా కలిగిన ఉపరంగం ఏది? తయారీ రంగం. నెక్స్ట్: ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని దేని విముక్తి కోసం నిర్మించారు? ఆప్షన్ 1 కలరా విముక్తి కోసం. నెక్స్ట్: అష్టదిగ్గజాలు ఎవరి కొలువులో ఉన్నారు? అష్టదిగ్గజాలు శ్రీకృష్ణదేవరాయల కొలువులో. నెక్స్ట్: తెలంగాణ రాష్ట్రంలో భూపరివేష్టిత జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 హైదరాబాద్. నెక్స్ట్: మొక్కలకు క్రిమి కీటకాల నుంచి రోగనిరోధక శక్తిని పెంపొందించే పోషక మూలకం ఏది? ఆప్షన్ 1 పొటాషియం. నెక్స్ట్ క్వశ్చన్: మొక్కలకు అవసరమయ్యే సూక్ష్మ పోషకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఇనుము, మాంగనీస్, బోరాన్, జింక్, కాపర్, మాలిబ్డినం, క్లోరిన్. ఇవన్నీ మొక్కలకు అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు. నెక్స్ట్ వన్: జాతి అంతరించిపోకుండా ఉండడానికి ఉపయోగపడే జీవక్రియ. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్: నెక్స్ట్ వన్ ఇప్పటి వరకు కనుగొన్నటువంటి విటమిన్ బి ఎన్ని రకాలు? 12 రకాలు. నెక్స్ట్: విటమిన్ ఈ సమృద్ధిగా లభించే వనరు? ఆప్షన్ 1 కాలేయం. నెక్స్ట్: భట్టిప్రోలు స్తూపాన్ని ఎవరు కనుగొన్నారు? భట్టిప్రోలు స్తూపాన్ని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ 1 అలెగ్జాండర్ రే. నెక్స్ట్: బెడ్ లైట్లో ఉపయోగించేది దీనిలో ఉపయోగించేది ఏంటి? ఆన్సర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్: షార్ట్ సర్క్యూట్ అంటే? ఆన్సర్ వేర్వేరు పొటెన్షియల్లు గల బిందువుల మధ్య విద్యుత్ నేరుగా ప్రవహించడం. నెక్స్ట్: ఆంధ్రదేశంలో దివ్య స్తూపం ఎక్కడ ఉన్నది? ఆప్షన్ 3 ఆదురు వద్ద. నెక్స్ట్ వన్: షడ్డంత జాతకం ఎక్కడ ఉంది? ఆన్సర్ పదవ గుహలో. నెక్స్ట్: మానవుల్లో గర్భావధి కాలం 270 రోజులు. నెక్స్ట్ వన్: ఏ జిల్లా ఒకే ఒక జిల్లాతో అన్ని వైపులా సరిహద్దు కలిగి ఉంది?
ఆన్సర్ ఆప్షన్ 2 రంగారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యానికి మణిహారం, కంఠాభరణం, కొలమానం వంటిదని వ్యాఖ్యానించిందెవరు? ఠాగూర్ దాస్ భార్గవ. నెక్స్ట్, నాసిక్ ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ 2 గోదావరి నది ఒడ్డున. నెక్స్ట్, రాజ్యాంగంలో కొన్ని అంశాల్లోని పార్లమెంట్ రాజ్య సవరణ అధికారం నుంచి ఏ సిద్ధాంతం ద్వారా మినహాయిస్తారు? ఆన్సర్ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం. నెక్స్ట్, తెలంగాణలోని పోచంపల్లి ఏ విధంగా ప్రసిద్ధి చెందింది? తెలంగాణ సిల్క్ నగరంగా. నెక్స్ట్, ఖనిజ వనరుల గురించిన అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? మినరాలజీ అంటారు. నెక్స్ట్, పరిశ్రమలపై విధించే పన్నుల గురించి ఏ శాసనంలో వివరించారు? దుర్గి శాసనంలో. నెక్స్ట్, గన్పూర్ చెరువును ఎవరి కాలంలో తవ్వించారు? గణపతి దేవుడు కాలంలో. నెక్స్ట్, కుల వ్యవస్థ వల్ల కలిగే లోపాల గురించి సరైనవి ఏవి? జాతీయ ఐక్యతకు అవరోధం అనేది ఇదొకటి సరైనదన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాక్ పిట్ ఆఫ్ యూరప్ అంటే యుద్ధరంగ దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? బెల్జియం. నెక్స్ట్, ఖాళీగా ఉన్న గదిలోని ధ్వని పలుమార్లు వినబడడానికి కారణం ఏమిటి? ప్రతినాదం. నెక్స్ట్, ఏ ధ్వని పౌనఃపున్యం ఎక్కువ? ఆడవారి గొంతు. నెక్స్ట్, తాజా నీటిలో నివాసంపై అధ్యయనాన్ని ఏమంటారు? మెరైన్ ఎకాలజీ అంటారు. నెక్స్ట్, ఎవరి జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు? అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని. నెక్స్ట్, ఐక్య వేదిక ప్రధాన కార్యాలయం జలదృశ్యం అంటారు. నెక్స్ట్, 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ను నియమించవచ్చు అని తెలిపే 153వ ప్రకరణకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంశాన్ని రాజ్యాంగంలో చేర్చారు? 7వ సవరణ ద్వారా. నెక్స్ట్, గ్రాండ్ క్యానన్ ఏ దేశంలో ఉంది? అమెరికా దేశంలో. నెక్స్ట్ వన్, కింది వాటిలో ప్రతిధ్వనుల ద్వారా ప్రయాణించే జీవి ఏది? గబ్బిలం. నెక్స్ట్ వన్, ఫ్యూజ్ వైరుకు ఉండాల్సిన లక్షణాలు: ఎక్కువ నిరోధకత్వం, ఇంకా అల్ప ద్రవీభవన స్థానం. నెక్స్ట్, కిరోసిన్ లేదా పారాఫిన్ తైలంలో నిల్వ చేసే లోహం: లిథియం ఇంకా సోడియం. నెక్స్ట్ వన్, వలయాలను పూర్తి చేయడానికి అవసరమయ్యే ముఖ్య పనిముట్టు? ఆప్షన్ 1 సోల్డరింగ్ సన్. నెక్స్ట్, మాంసాహారుల్లో ఆహారాన్ని చీల్చుటకు ఉపయోగపడే దంతాలేమిటి? కోర దంతాలు. నెక్స్ట్, అహ్మదాబాద్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది?
సబర్మతి నది ఒడ్డున